హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం ఆవకాయ పట్టాను. నేను ఆవకాయ పట్టేది తినేది ఎప్పుడు చూపించలేదు కాబట్టి ఈ సంవత్సరానికి నేను సారీ అండి. ఇప్పుడు ముద్దపప్పు ఆవకాయ వేడి వేడి అన్నం, ఇందులో కొంచెం నెయ్యి వేసాను, కలుపుకొని తిందాం. ఆవకాయ పడుతూ ఉంటే చాలా పనుల మీద ఉండిపోయి నాకు గుర్తులేదు. ప్రాసెస్ సగం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, అయ్యో వీడియో తీయాల్సిందని. ఈ సంవత్సరానికి ఇలా కానిచ్చేయండి, నెక్స్ట్ ఇయర్కి మీకు ఫుల్ వీడియో పెడతా. ఓకే, నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఆ స్మెల్కి. పప్పు, ఆవకాయ, నెయ్యి స్మెల్కి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. ఎప్పుడెప్పుడు ముద్ద పెట్టుకుందామా. ఇలా ముద్ద చేసుకొని వెల్లుల్లి, మా ఇంట్లో ఆవకాయలు వెల్లుల్లి అందరు ఇష్టంగా తింటారు. తిన్నావా? అబ్బా, అసలు ముద్దపప్పు ఆవకాయ తింటుందంటే ఇంకా వేరేది ఏం వద్దనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. బా, చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. కమ్మగా ఆ రెండింటి కాంబినేషనే వేరే లెవెల్ కదా. ఎవర్ గ్రీన్ కాంబినేషను. ఎన్ని పిజ్జాలు, ఎన్ని బిర్యానీలు, ఏ వెరైటీలు వచ్చినా మన ముద్దపప్పు ఆవకాయని కొట్టేది రాలేదు. ఎంత అన్నం తిన్నా కూడా ఇంకా నోట్లోకి అలా పెట్టుకోమతోనే జారిపోతూ ఉంటుంది అన్నమాట. అంత రుచిగా ఉంటుంది, చాలా బాగుంది. ముక్క కూడా మా ఆవకాయ ముక్కలు ఏంటంటే కొన్ని ముక్కలు చాలా గట్టిగా ఉన్నాయి, కొన్ని ముక్కలు మెత్తగా అయిపోయాయి. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది అంత కరకరలాడుతుంది, అది చూసారా, చేతికి అయిపోయింది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఈ టెంకలు కూడా నవలేసేవాళ్ళం అనమాట. అలా బుక్కలో పెట్టుకొని 2 periods అలానే తినేసి ఉంచుకునేవాళ్ళం, అలా కొట్టుకునేవాళ్ళం అనమాట. అవన్నీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి, మెమరీస్. దీన్ని ఇలా అనుకొని చాలా బాగుంటుంది. ఓకే గాయస్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.